హ్మ్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్ చూద్దాం ఒకసారి. ఏంటి ప్రాబ్లమ్? రైట్ యువర్ నేమ్ ఇన్ సి ప్రోగ్రామింగ్. ఓకే. మన నేమ్ సి ప్రోగ్రామ్ రాయాలి. ఎలా రాయాలి చూద్దాం. ఇది మీకు తెలుసు ఇన్‌బుల్ట్ అన్నీ ఉన్నాయి. ఇన్‌బుల్ట్ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. స్టాండ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ వేస్, మెయిన్ ఎందుకని మీకు ప్రీవియస్ వీడియోలో చూసారు. ఇప్పుడు చూద్దాం అసలు మన పేరు ఎలా రాయాలి. నా పేరేంటి బత్తుల సురేష్. బత్తుల సురేష్. బత్తుల సురేష్. బత్తుల సురేష్. ఇప్పుడు ఇది ఎలా రాయాలి అంటే మనకు తెలుసు స్టాండ్ ఫంక్షన్. సి ఫంక్షన్ ఏంటి? ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్. ఓపెన్ మెసేజ్ క్లోజ్. నెక్స్ట్ నా పేరేంటి? బత్తుల సురేష్. ఇక్కడ రాసాను చూడండి. బత్తుల సురేష్. బత్తుల సురేష్. రన్ చేయగానే మనకు అవుట్‌పుట్‌లో బత్తుల సురేష్ ప్రింట్ అయిద్ది. బత్తుల సురేష్ ఏవైతే ఇక్కడ రాసానో అక్కడ అది వచ్చేస్తది. నెక్స్ట్ ఇంకా మన బత్తుల సురేష్ నేను నా లొకేషన్ ఏంటి? విజయవాడ ఎన్నైనా రాసుకోవచ్చు మీ ఇష్టం. ఎన్నైనా రాసుకోవచ్చు. ప్రింట్ఎఫ్. ఎన్నైనా రాసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. విజయవాడ బత్తుల సురేష్ విజయవాడ. ఈ విధంగా వేస్తే అవుట్‌పుట్‌లో ఏం వస్తది? విజయవాడ వస్తది. ఎక్కడ వస్తది విజయవాడ అని? ఇక్కడ వస్తది విజయవాడ అని. మరి నాకు అవుట్‌పుట్ ఈ విధంగా నీట్‌గా కింద రావాలంటే ఏం చేయాలి? నాకు కింద రావాలంటే ఏం చేయాలంటే విజయవాడ. సో, అప్పుడు నేనేం చేయాలంటే నేను ఇక్కడ స్లాష్ n స్పేస్ స్పేస్ టోకెన్స్ స్పేస్ ట్యాబ్ వాడతాను. స్లాష్ n న్యూ లైన్ వాడతాను. న్యూ లైన్ అనగా ఏంటంటే ఈ బత్తుల సురేష్ అనేది ప్రింట్ అవ్వగాల్నే ఇక్కడ రాకుండా అవుట్‌పుట్ ఇక్కడ వస్తది. న్యూ లైన్‌కెళ్ళిద్ది. ఇక్కడికొస్తది. ఈ విధంగా వస్తది. లేదు నాకు ఒక ప్రాపర్‌గా ఇలా రావాలనుకున్నానంటే బత్తు సురేష్ సమ్ స్పేస్ రావాలిక్కడ. స్పేస్ వచ్చి విజయవాడ అని రావాలి. అప్పుడేంటంటే /t. ఇప్పుడు ఇది రాదు. సమ్ స్పేస్ వచ్చింది. స్లాష్ అంటే ట్యాబ్ స్పేస్. ఈ విధంగా చాలా ఉన్నాయి. నేను తర్వాత క్లాస్‌లో చెప్తాను. ఫస్ట్ ఇది చూడండి.